నువ్వేంద్ర సాయిరామ్ సాయిరామ్. సో ఈరోజు వచ్చేసి చెప్తా ఎక్కడికి ఏంటి అని. ఫస్ట్ అడగడ ఉన్నాను, ఎందుకంటే మన వాళ్ళు వెయిట్ చేస్తున్నారు అక్కడికి. పైకి ఎదుగు స్లిప్ అవుతున్నట్టు అనిపిస్తుంది. వాట్సాప్ మై రెడీ పీపుల్, ది సూర్య. వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్ మిక్కీ పైలట్. సో ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఐఎమ్ బ్యాక్ ఆన్ రోడ్స్. లాంగ్ టైం కదా, చాలా ఆల్మోస్ట్ ఇట్స్ బీన్ లైక్ 2 to 3 months బ్లాగింగ్ లేదు, ఏం లేదు. బికాస్ సమ్ వర్క్స్ వాటి వల్ల పట్టించుకోలే. గుండుబాబు ఎంత క్యూట్ ఉన్నాడు, లాలీపాప్. అరే అమ్మ, గుండుబాబు నెత్తిపై చేయబెట్టుకున్నాడు. అది రాకి రాకును. ఫక్ మ్యాన్, ట్రాఫికా ఈరోజు ఏం డే. ఇరక్కపోయినారా మిత్రమా, ఏం ట్రాఫిక్ అసలు. రోడ్డు పైన కూడా చూడు ఎంత ట్రాఫిక్ ఈరోజు. ఏం ట్రాఫిక్ బ్రో నా అస్సలా. ఇద్దరం కూర్చుందా బంక్లే ఒకరోజు 2 days కూర్చోవాలి బంకులో మన ఇద్దరం. దిస్ ఇస్ భరత్, వీడు తెలుసు దుర్గా, వీడు శ్రీకాంత్, ఆడు వాసు. ఈరోజు నైట్ మాత్రం రచ్చ రచ్చ. లెట్స్ గో ఫర్ అడ్వెంచర్ రైడ్. లెట్స్ సీ హౌ ద రైడ్స్ గోయిస్ ఆన్. డోంట్ నో. వీడియో షూట్లు స్టార్ట్ చేసిండా అమ్మ హీరో. ఇలానే ఉంటుంది బాయ్స్తో నైట్ అవుట్ అంటే. అన్న యూటర్న్ గాడ్ ఉంది, వీడి ఇండికేటర్ వేసుకొని. లెట్స్ గో ఫర్ టుడే అడ్వెంచర్ రైడ్. ఆఫ్టర్ 2 months తర్వాత మనం బ్లాగింగ్ చేస్తున్నాం అండ్ రైడింగ్ కూడా చేస్తున్నాం. ఎందుకంటే కొంచెం వేరే ప్రాబ్లమ్స్ వల్ల నేను ఈ 2-3 months చాలా గ్యాప్ ఇచ్చాను, ఎక్కడికి వెళ్ళట్లేదు, ఇంట్లోనే ఉంటున్నాను. సో సమ్ అదర్ రీజన్స్, పర్సనల్ రీజన్స్ అనుకోండి. నేను వాసు, శ్రీకాంత్, భరత్ అండ్ దుర్గా ఈరోజు నైట్ రచ్చే క్రూజ్ చేయాలి అనుకుంటున్నాం. స్పీడ్కి వెళ్దాం, ఎంజాయ్ చేద్దాం అని చెప్పేసి. లెట్స్ సీ, ఎవరికి ఏం కావద్దు, సేఫ్కి వెళ్ళి సేఫ్గా రావాలి. డైరెక్ట్ వెళ్ళిపోవడమే. All of them ये रैपर सबके सब हैं जाली. जब जब बैरी मांगे पैर तब तब बैरी मांगे पानी, you know. ఇది యాక్చువల్గా 6 lane వే అవుతుంది, ఇంకా రోడ్ కన్స్ట్రక్షన్లో ఉంది. ఒక్కసారి ఇది 6 lane వే అయ్యిందా, ముంబై హైవే కదా, క్రేజీ ఉంటుంది. మేబీ దిస్ బ్లాక్ విల్ బి వేరే లెవెల్ ఉండబోతుంది. వచ్చిండమ్మా హీరో. ఫస్ట్ టైం జోగిపేట హైవే ఎక్కుతున్నా. అండ్ నేను సందీప్ నాయుడుపల్లి వీడియోలో చూశాను, జోగిపేట హైవే మీద వాళ్ళు మంచిగా క్రూజ్ చేసుకుంటూ వెళ్తారు. ZX10R అండ్ ట్రాంప్ స్ట్రీట్ ట్రిపుల్ 75. జోగిపేట 31 kilometers. గుంజుడే బండి, ఇచ్చామా తొక్కామా అన్నట్టు. ఏంది రోడ్డు మొత్తం ఆరెంజ్ లైన్ చూపిస్తుంది. హైవే అంటే ఇది మజా రావాలి. ఏరియాలో ఒక్కరు కనబడతలే వెనకాల. కొడతావా? లేదు 3, 2
ఇప్పుడు అది చూడకపోయి ఉంటే నా పని కథం అయిపోతుండే కథం. ఎవరు? A few moments later. బైక్స్ వేసుకొని పోవాలి అంతే. అంటే మనం కూడా ఎంజాయ్ చేసినట్టు ఉంటుంది కదా ఫీల్. అదే కొంచెం ఎర్లీగానే వెళ్ళాలి. 4 అట్లా వెళ్ళిపోతే డే చూడొచ్చు, నైట్ చూడొచ్చు. చాయ్ మస్కా అంట, ఇక్కడ ఆగి చాయ్ తాగినాం. ఇద్దరు కమిడియన్ల కింద సరిపోయా, నువ్వు మెయింటైన్ చేయడానికి సరిపోయా, ఇద్దరు ఫోటోగ్రాఫర్లకు సరిపోయారు. కరెక్ట్ సెట్ అయిపోయింది. నాకు బ్రోతో ఫస్ట్ టైం నాతో హార్టిక్ వచ్చిండు కేటీఎం గ్రూప్ నుంచి. ఇప్పుడు ర్యాపో కుదిరింది. అంటే అంతకుముందు రైడ్ చేసాం ఇద్దరం, కానీ ఎవరికెవరు ముఖాలు తెలియదు అంతే. నేను ఫోటోగ్రాఫర్ కింద వెళ్ళా, ఆయన రైడర్ కింద వచ్చిండు. ముందుకెళ్ళి యూటర్న్ కొట్టాలి. చలో. ఓ ఫక్ బ్రో, క్లోజ్. క్లోజ్ అయిపోయిందిరా. అదే క్లోజ్ అయిపోయింది. కానీ ఇండియన్ డాబా ఉంది పాండి. 4 కిలోమీటర్ స్ట్రైట్లో లెఫ్ట్లోనే ఉంది. సర్వీస్ ఇదే రోడ్డు. అరే చెత్త నా కొడక, ఆన్లైన్ అయినా ఓపెన్ పెట్టిండు, ఇక్కడేమో క్లోజ్ పెట్టిండు. దుర్గా ఒకసారి అడిగిరా, ఒకసారి మన ఇంటి భోజనం అంటే అడిగిరా ఒకసారి. నేను దిగాలంటే ఇవన్నీ కాస్ట్యూమ్స్ ఉన్నాయి. రోటీ అవి ఉన్నాయో తిందాం. ఫుడ్ అంటే బిర్యానీ కాదు, రోటీలు అవి ఉన్నాయో అడిగిరా. సో ఫైనల్గా ఫుడ్ దొరికింది. A few moments later. ఓకే చలో బాయ్. సో ఫుడ్ అయితే చాలా బాగుంది, తిన్నాం. సో లాస్ట్లో కర్డ్ రైస్ కూడా తిన్నాం, చాలా బాగుంది, చాలా నచ్చింది. అండ్ మన ఇంటి వంట భోజనం సారీ గుంట కాదు బ్రో, భరత్ బ్రో, గుంట మంచి పొంగమే ఉంది. మన ఇంటి భోజనం అంట, చాలా బాగుంది ఫుడ్ అయితే. వీఆర్ గోయింగ్ బ్యాక్. చలో. రోడ్లు చూస్తుంటే అసలు ఆగబుద్ధి అయితే లేదు. కొట్టి వదులుతాం బండ్లు, అట్లుంది. ఓకే, నో వన్ ఈస్ దేర్. వైజర్ క్లీన్ చేసిన తర్వాత ఎంత నీట్గా అయింది చూడు. మళ్ళీ ఫాగ్ ల్యాంప్స్ ఆన్ చేద్దాం. ఓకే డన్. 1000 years later. సో చిన్న ఫోటోషూట్ చేసుకున్నాం బంక్లో. బై కొంచెం థ్యాంక్స్ బై, థ్యాంక్ యూ బై, కొంచెం బాగా సపోర్ట్ చేసి. ఏమైంది, పట్టట్లేదా? పెట్టాలి కదా. రావాలా?
సో ఆఫీషియల్ అందరికీ సెండ్ ఆఫ్ ఇచ్చేసి టాటా బాయ్ బాయ్ సీయూ అని చెప్పేసి బా ఐస్ ఐస్ అయిపోయినాయి చెప్పాను నేను అదే. కానీ చల్ల ప్రశాంతంగా ఉంది తెలుసా. మళ్ళా చలికాలంలో ఇట్లా పోయినాడు చచ్చిపోతాం. గిచ్చి 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 గిచ్చిలో కొనుక్కోవాలి. నువ్వేంద్రా సాయిరావ్ సాయిరావ్. ఒకసారి వెళ్ళిన తర్వాత గ్రూప్లో మెసేజ్ చేయి, ఓకేనా? చలో బ్రో, థ్యాంక్ యూ. మళ్ళీ కలుద్దాం విత్ హంపీ రైడ్ అనుకుంటా, లేదా మధ్యలో ఒక షార్ట్ రైడ్ వేసుకోవచ్చు నెక్స్ట్ మంత్లో. చాలా రేపు వస్తావా? షోరూమ్కా? రేపు ఏమో మరి వస్తావంటే ఇక్కడే ఉంటాం. నువ్వు క్రికెట్కి పోతావేమోగా. సరే ఎటు పోతే రేపు వెళ్తాం. బాయ్ బాయ్. సో ఫైనల్గా మా నైట్ అవుట్ ఇట్లా అయ్యింది. లాట్స్ ఆఫ్ ఫన్, ఒకరి మీద ఒకరు కుల్లి జోకులు వేసుకున్నాం. దిస్ ఈస్ ద వాట్ ఫ్రెండ్స్ కలిసి ఇట్లా ఉంటుంది. ఇలాగే డేలో వెళ్ళి రాలేము, ఎందుకంటే క్రౌడ్ ఫుల్గా ఉంటుంది, చిరాగ్గా ఉంటుంది, రైడ్ చేయబుద్ధి కాదు. అండ్ నెక్స్ట్ థింగ్ వీళ్ళు ఏం చేస్తున్నారు అమ్మాయిలు అబ్బాయిలా రోడ్ పైన ఏం చేస్తున్నారు రా ఇద్దరు ఏమోలే, వాట్ ఎవర్. గోపురంలో కూడా ఛార్జింగ్ లేదు. హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఏం చేయాలో తెలుసు కదా, ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్. See you in next video. Until then, stay tuned. Bye. Bye bye, my roadies. Love you all. Love you forever.